అవి జర్నలిస్ట్ లక్షణాలు అవి ఓకే శాంతిప్రసాద్ గారు పాయింట్ లో రండి పోనీ టాపిక్ చేంజ్ చేసి రండి. మేము ఒకటే చెప్తున్నాం, మాకు స్టేట్ ఫస్ట్, స్టేట్ డెవలప్మెంట్ ఫస్ట్. మాట్లాడండి మధ్యలో రాసుకోండి ఆయన అయిపోయిన తర్వాత మీరు మాట్లాడితే కదా. ఓకే ఆయన ఏం మాట్లాడతారు వినండి. సరే సరే ఓకే అరే టైం వేస్ట్ ఓకే హైదరాబాద్ పిఠాపురం పడండు. ఆ పిఠాపురం ప్రజలు పర్లేదు, మీకు పెళ్లి కలపడం ఒకటి చేతుల వరమ రాష్ట్రము రాష్ట్ర అభివృద్ధి. 10 నుంచి 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటే, ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించిన వాళ్ళు లేను ఉన్నా, కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ సైబరాబాద్ చూసిన తర్వాత మా కళ్ళతో మేము ఆయన చేసిన పనులకి ఈ రోజు మీరు కంప్లీట్ అయ్యే మాట్లాడండి. అదే మీరు అర్థం కాదు. ఓకే హైదరాబాద్ అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. అరే ఒక్క నిమిషం అండి, ఆయన ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. మీరు ఇస్తారు కదా అయ్యాక మీరు మాట్లాడారు. ఆంధ్రాలో మా బతుకు చూసుకుంటాం. ఓకే రైట్ ఓకే ఒకటి చెప్తున్నాను, సైబరాబాద్ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఈ రోజు మన రాష్ట్రాన్ని, రాష్ట్ర యువతని ఆదుకుంటుంది ఏది? ఆ సైబరాబాద్. ఓకే కాబట్టి చంద్రబాబు నాయుడు విజన్ మనం సక్రమంగా అమలు చేయించగలిగితే ఆంధ్ర రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. చేయండి సార్, అదే కోరుకుంటున్నారు అందరూని. అది చేయండి, అది చేయండి, డెవలప్ చేయండి. గోలేంటి సరే మీరు తర్వాత చెప్పండి, మీ తర్వాత వచ్చాక. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దేవుడు ఇంద్రుడు చంద్రుడు పొగిడావు, ఇప్పుడు అమరావతి చెప్తారు. నీదే కాంట్రాక్ట్ చెప్తారు. ఏంటి వర్మ గారు హైదరాబాద్ లో ఉన్నారు కదా స్టూడియో, 2019లో సైబరాబాద్ ఉందా లేదా? వాళ్ళు వివేదించారా లేదా? శాంతిప్రసాద్ గారికి అప్పుడు సైబరాబాద్ కనబడలేదా? ఏం మాట్లాడతావు, నీకు అవగాహన ఉండదు. నన్ను అనవసరం కెలికి బాగా, నాకు గొంతు కూడా బాగలేదు. నేను ఏం తాగాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు, కానీ తేడా వస్తే ఏ రకంగా కూడా మాట్లాడాలి కూడా నాకు బాగా తెలుసు. ఒకటి చెప్తున్నాను, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి సైబరాబాద్ రాష్ట్ర యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి. రాష్ట్ర ప్రజలకు ఆస్తి మాది, మా ఆస్తి మా చేతుల్లో. ఓకేనండి, మంచి చేయండి శాంతిప్రసాద్ గారు. మంచి లేకుండా 5 సంవత్సరాలు ఉండకూడదు. ఓకే ఏశ్రావు గారు మంచి చేయండి, మంచిదే కదా అంతా. వర్మ గారు మంచి చేయడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే వర్మ గారి ఇష్యూ పెద్ద ఏది కాదు, మా బాధ్యత అది. వర్మ గారికి మా నాయకుడు వారిని అకామిడేట్ చేయడము, సముచిత స్థానం వాళ్ళకి కనిపించడం మా యొక్క బాధ్యత. ఖచ్చితంగా చేసి తీరుతాం, దానికి ఎవరికి అపోహలు అవసరం లేదు. ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ పట్టించుకోకుండా ఎవరు ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఎవరికి ఏ పదవులు ఇస్తారో ఆ పదవులు పనిచేసి మీ ఊడిపోయిన పదవుల గురించి మీరు దృష్టి సాధించి మీకు ఇచ్చిన 11 సీట్లు అవి కూడా రేపు వస్తాయో అవి చూసుకోండి. మీ యొక్క ప్రతిపక్ష పాత్ర